హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో జాను వాళ్ళ డాడీ చూడండి, ఇద్దరు చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అడిగారు జాను ఇంకా వాళ్ళ డాడీ కూడా చేయాలి అనేసి. అందుకోసమని జాను వచ్చేసింది వాళ్ళ డాడీతో ఛాలెంజ్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ ఏం తింటున్నారు అంటే ఎప్పుడు అక్కడ ఉండేదాన్ని కాబట్టి అదే వచ్చేసింది నాకు. ఏం తింటున్నారు అంటే రుమాల్ రోటీ ఇంకా చికెన్ కర్రీ మసాలా గ్రేవీతోని సూపర్ టేస్టీ, అలాగే ఆనియన్స్ కూడా ఉన్నాయి. రెడీయా? జాను రెడీ అవుతుంది. రెడీ? 1 2 3 స్టార్ట్. ఎంతమందికి ఇష్టం రుమాల్ రోటీతో చికెన్ కర్రీ తినడం చెప్పండి. నాకైతే పాలక్ పన్నీర్ రుమాల్ రోటీ సూపర్ ఉంటుంది కాంబినేషన్, నాకు చాలా ఇష్టం. జానకేమో రుమాల్ రోటీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా. చూద్దాం ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. జాను అయితే సూపర్ ఫాస్ట్గా తింటుంది ఈ మధ్యలో అసలు. అలాగే ఫ్రెండ్స్, మనకైతే సెకండ్ పేమెంట్ కూడా వచ్చేసింది. ఫస్ట్ పేమెంట్ కంటే ఎక్కువే వచ్చింది. నిన్ననే వచ్చింది. ఓకే, చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే. సెకండ్ పేమెంట్ కూడా ఎత్తేసాం. కానీ సెకండ్ పేమెంట్ కూడా సేమ్ మళ్ళీ 3 monthsకే వచ్చింది. మానిటైజ్ అయినాక 3 monthsకి ఫస్ట్ పేమెంట్, 3 months పేమెంట్ తర్వాత థర్డ్ మంత్కి సెకండ్ పేమెంట్ వచ్చేసింది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ, చాలా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే 3K సబ్స్క్రైబర్స్ అయిపోయింది. 30K 30.6K ఇవాళ మొత్తం ఇవాళ వరకు 30.6K సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సెకండ్ పేమెంట్ వచ్చేసింది. అలాగే బర్త్డే కూడా వచ్చేస్తుంది ఛానల్ది. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మేము ఇలాగే మిమ్మల్ని నవ్విస్తాము. కాకపోతే వెజ్ కూడా వేసినప్పుడు ఇట్లనే చూడండి ఫ్రెండ్స్, కొంచెం వెజ్ చేయమంటున్నారు, చేస్తే అస్సలు చూడట్లే. 1.5K 1.7K మాత్రమే పోతుంది. ఇంకా ఆపేద్దాంలే, వాళ్ళు తినే సౌండ్ లేకుండా మీరేంది సోది అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆపేస్తున్నాంలేండి, ఆపేస్తున్నాం. ఎట్లా చెక్ చేస్తున్నా, నేను చెక్ చేసుకున్నా ఫస్ట్.
గ్రేవీ మొత్తం పోసేసుకున్నావా? ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరం చికెన్ ఫ్రై అట్లా ఇష్టపడతాం. కొంచెం గ్రేవీ తక్కువ ఉండి జానకి మొత్తం గ్రేవీ ఉండాలి, మొత్తం వాటర్ వాటర్ ఉండాలి. అదేం సంతోషమో అర్థం కాదు. దానికోసమని ఎప్పుడు ఇలా గ్రేవీతో వండాల్సి వస్తుంది. ఫ్రై చాలా తక్కువ చేస్తాను జాను కోసమని. ఫ్రై చేస్తే పచ్చి పులుసు పక్కా. అవును, అది ఉండాల్సిందే. ఎందుకంటే సరిపోదు. అవును, ఎంత ఫ్రై చేసినా అసలు ఫ్రై చాలా తక్కువ అవుతుంది. ఎంత కర్రీ వండినా కొంచెమే అవుతుంది అది. కాబట్టి కొంచెం పక్కన పచ్చి పులుసు ఉంటుంది. మళ్ళీ అందులో గట్టి గట్టికి కూడా ఉంటుంది కదా ఫ్రై. పచ్చి పులుసు ఉందనుకో జరని తినేయచ్చు. ఎంతమందికి చికెన్ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు మా ఇంట్లో అందరికీ. మా జాను తినదు, జాను కాదు, జాను వాళ్ళ డాడీ, నాకు నిదుకి. ఆమెకి గ్రేవీ కర్రీస్ కావాలి. జరగండి మీరంతా. చల్ చాలా పోటీగా జరుగుతుంది. ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరు అసలు భయంకరమైన పోటీ నడుస్తుంది ఇద్దరి మధ్యలో. చూద్దాం ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటే ఇద్దరికి సేమ్ మిగులుతున్నాయి. పీసులు అయిపోతున్నాయి. జాన్ వాళ్ళ డాడీ చాలా పీసులు మిగిలాయి. రోటీ కూడా అయిపోతుంది అట్లనే. సూపర్ అసలు జాన్ అయితే. అసలు ఇంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మారిపోయింది జాన్. అసలు నన్ను ఓడిస్తుంది, నిన్ను ఓడిస్తుంది, డాడీని కూడా. అవును, డాడీని కూడా ఆఖరికి అన్నాను. ఫైనల్లీ డాడీని కూడా ఇంకా పీసెస్ ఉన్నాయి, ఓడిచ్చేస్తుంది. 1 2 3 పీసెస్ ఉన్నాయి అంతే. తినే జాను అయింది. అమ్మా నా స్ట్రాటజీ ఉపయోగిస్తుంది జాను. అంతే కదా, స్ట్రాటజీయా జాను? అంతే కదా జాను. బొక్కలవి లేచాను ఫాస్ట్. డాడీ ఇంకా పీసులు ఉన్నాయి. ఫాస్ట్ జాను. డాడీ ఒక 2 పీసులు ఉన్నాయి ఇంకా.
ఫైనలీ జాను విన్ అయిపోయింది. జాను వాళ్ళ డాడీ ఓడిపోయారు. జాను ఎంత ఫాస్ట్ అంటే వామ్మో అసలు భయంకరంగా తయారైంది. మా ఛాలెంజెస్ చూసి చూసి చూసే నేర్చుకుంది చూడండి అసలు. వామ్మో సూపర్ ఫాస్ట్ అయిపోయింది జాను, సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లో జాను విన్ అయింది, జాను వాళ్ళ డాడీ ఓడిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వస్తాము పనిష్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు జాను గెలిచింది, జాను వాళ్ళ డాడీ ఓడిపోయారు. నేను గెలిచాను. పనిష్మెంట్ తీసుకోవాల్సింది జాను వాళ్ళ డాడీ. ఓకేనా జాను, ఏం చేయాలి చెప్పు. ఈ చాక్లెట్, ఇది చాక్లెట్. ఈ చాక్లెట్ని ఇందులో అదేంటి చికెన్ గ్రేవీ. చికెన్ గ్రేవీ చూడండి, కనిపిస్తుందా? ఇందులో ముంచి ఈ చాక్లెట్ని తినాలి అంతే. ఓకేనా? రెడీ? నేను గెలిచాను కాబట్టి పనిష్మెంట్ నేను ఇస్తున్నాను. అంటే పనిష్మెంట్కి రెడీ నేనే చేస్తున్నాను ఏదో ఒకటి. ఇదిగోండి, ముంచేసా, ఖతం. ధాన్యంగా స్పూన్తో తీసుకొని తినేసేయండి. మీ చేతి తీస్తే మాకు కనిపిస్తుంది. అందులో ముంచి నేను ఇస్తా పనిష్మెంట్ కదా, ఇలా తినాలి. యూ అది కారం అంత అది స్వీట్ బాగుంటుంది చాక్లెట్, దానికి కారం మసాలాలు అవన్నీ కలిపి భయంకరమైన టేస్టింగ్ అది. బాగా ట్రై చేయకుండా ఎప్పుడు ట్రై చేయకండి అయితే ఫ్రెండ్స్. నేను చెప్పినా ట్రై చేయండి, బాగుంటాయి. ఏం చెప్పినావు? థమ్స్ అప్ తో ఏదో చెప్పినావు, కారం వేసుకున్నా ఏంటో. కారం థమ్స్ అప్ కారం సూపర్. ఏదో టేస్ట్ వచ్చిందన్న. సరే ఏదో ఒకటి, ఏదో తెలియని టేస్ట్ అన్నావు కానీ బాగుంది అన్నావు. ఏదో పిప్పర్ మీద గుర్తులేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, అయితే పనిష్మెంట్ కూడా అయిపోయింది. నేనే గెలిచాను. జాను గెలిచింది, గుర్తించండి. కొంచెం తన గెలుపుని గుర్తించండి ఫ్రెండ్స్. అదేనండి బాధ. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.